హలో అందరికీ తెలంగాణ పెళ్ళిళ్ళలో వండే మటన్ కర్రీ ఈ విధంగా టేస్టీగా చాలా సింపుల్గా వండుతారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పల్లి నూనె వేడి కావాలి. వేడయ్యాక నేను 3 కేజీల మటన్ తీసుకున్నాను. మటన్ శుభ్రంగా కడుక్కొని నూనెలో వేసుకొని కలుపుకోవాలి. మటన్ మొత్తం వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని మటన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా మటన్ ఉడుకుతుంటే నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కలపాలి మటన్ని ఇలా ఉడుకుతుంటే. ఈ విధంగా నీళ్ళు వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మటన్కి అంతా పట్టాలి. ఇలా అల్లం పసుపు వేసుకున్నాక మంచి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అల్లం పసుపు వేసుకున్నాక. అలా అయితే మసాలాలు ఎక్కువ పట్టాయి, నీచు వాసన రాదు. తర్వాత నేను కిలో మటన్కి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఈ గంట ఒకటి 3 టేబుల్ స్పూన్ ఉంటుంది. కారం కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కిలో మటన్కి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. నార్మల్గా తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి, సరిపోతుంది. కారం అంతా వేసాక కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎప్పుడైనా తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా అయితే ఇసమై కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాన్ని కలిసేట్టుగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి గ్రేవీ కోసం. మటన్ కూడా ఉడకాలి కదా. మటన్ ఉడకడానికి కొద్దిగా నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా పడేంత వరకు ఉడికించుకోవాలి మటన్ని. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి ఉడికేటప్పుడు, అడగంటకుండా. ముక్క మెత్తగా పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినడమే. బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, నార్మల్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్టైల్లో మటన్ ఈ విధంగా